ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో, మనము అర్థ వివరణ యొక్క అవసరత ఏంటిది? ఉపకరణములు, ఇంతకుముందు కొన్ని ఆటంకాలు గూడా చూడడం జరిగింది. సో, అర్థ వివరణ యొక్క అవసరత యొక్క 3 సూత్రములు అలా ఇందులో ప్రత్యేకించి మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిది సరైన రీతిగా అర్థం చేసుకొని, అన్వయించుకొని వివరించడానికి. రెండోది కష్టతరమైనటువంటి వాక్య భాగాలకు విపరీతమైనటువంటి అర్థాన్ని ఇవ్వకుండా జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి. మూడోది దేవునికి మనకు మధ్యలో అంటే వాక్యానికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీలను లేకపోతే అంతరాలను లేకపోతే అగాధాలను పూరించుకోవడని అర్థం చేసుకోవడానికి. సో, అందులో మనము కొన్ని నిన్న చూడడం జరిగింది. ఏమేం ఖాళీలు ఉన్నాయండి? వాక్యం అర్థం కాకుండా మనకున్నటువంటి ఆ ఖాళీలు ఏమున్నాయి చెప్పండి? ఒక 5 మనం నేర్చుకున్నాం నిన్నటి దినంన. టైం గ్యాప్, లాంగ్వేజ్ గ్యాప్, ఓకే. హ్మ్. లెటర్ గ్యాప్, ఓకే. జియోగ్రాఫికల్ గ్యాప్, హిస్టారికల్ గ్యాప్. ఓకే. చూసి చెప్తున్నారా? చూడకుండానా? ఇచ్చిన నోట్స్ లో చూసి చెప్పాను. అదే చూడకుండా అడిగాను నేను ఎవరినన్నా. మీరు చూసి చెప్తున్నారు నాకు అర్థమైంది. సరే. సో, టైమ్ గ్యాపు, లాంగ్వేజ్ గ్యాపు, లిటరరీ గ్యాపు, అలాగే జియోగ్రాఫికల్ గ్యాపు, అలాగే హిస్టారికల్ గ్యాపు అని 5 గ్యాప్స్ అంటే 5 రకాల ఖాళీలు వాక్యం అర్థం చేసుకోవడానికి మనం పూరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని గ్రహించాం. అలాగే ఇంకొక 2 ఉన్నాయి. అది చూద్దాం ఈరోజు. హ్మ్. ఆరోది మైండ్ సెట్ గ్యాప్ అంటారండి. మైండ్ సెట్ గ్యాప్. మైండ్ సెట్ గ్యాప్ అంటే బైబిల్ యొక్క రచయితలకు మనకు మధ్య ఉన్నటువంటి ఆలోచన విధానం అన్నట్టు. ఆలోచన విధానంలో కొంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు వాడబడినటువంటి ఆలోచన విధానం లేదా పదజాలం ఇంకేదైనా కావచ్చు. మైండ్ సెట్ గ్యాప్‌లో చాలా విషయాలుంటాయి. ఒక రచయిత ఒక పదాన్ని వాడుతున్నాడు అనంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమై ఉండొచ్చు గానీ, మనకు అర్థం అవ్వడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అర్థం జేసుకోవడం. వీటిని మనము ఎంత ఆలోచించినా అర్థం కావండి. విశ్లేషించుకుంటూ ఎళ్తూనే ఉండాలా. హ్మ్. ఉదాహరణ మాటుంది. ఇప్పుడు పౌలు ఒక మాట మాట్లాడాడు. మొదటి కొరింథీ 15:29లో మృతుల బాప్తిసం గురించి మాట్లాడాడు. అవునా? మృతుల బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? హలో! చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వాళ్ళు బాప్తిజం తీసుకోవడం. ఓకే. అవునా? అలాగే అర్థం చేసుకోవాలా? మరి తీసుకోవచ్చా అలాగా? తీసుకోకూడదన్న తీసుకోకూడదు. ఈ మాట బైబిల్‌లో దీని గురించిన ప్రస్తావన మరొక చోట మీకెప్పుడైనా కనిపించిందా? ఎక్కడైనా? ఇంకెక్కడైనా? హలో! హలో అండి. నాకు కనిపించలేదన్న. నాకు తెలుసా సో, ఈ మాట ఇక్కడ తప్పించి ఇంకెక్కడ గూడా కనిపించదు మనకు బైబిల్ అంతట్లో. మరి దీని భావం ఏంటిదని మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండోది పౌలుకి ఇవ్వబడిన ముల్లేంటి చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? పౌలుకి ఇవ్వబడిన ముల్లేంటి అనేది? హలో! కళ్ళ జబ్బు అని చెప్పానా? ఆ? కళ్ళకు ఊసుగారడం అనేది పెద్దలు అంటుంటే విన్నాము. మరి ఇంకోటి వెనకాల వీపుకి వెనకాల రాచపుండు ఉండేది అతనికి చాలా కాలంగా అని కూడా భౌతికంగా చెప్పేవాళ్ళు ఓకే. హిస్టారికల్లీ. సో, ఇది గూడా ఏంటిది మైండ్ సెట్ గ్యాప్. ఇప్పుడు పౌలుకి ఇవ్వబడిన ముల్లు అంటే డైరెక్ట్ చెప్పొచ్చు ఆయన. కానీ ఆయనకు ముల్లు ఇవ్వబడింది. చూడండి ఎలా ఇవ్వబడిందంట సాతాను దూతగా ఇవ్వబడిందంట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏదేదో అనుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి అది ఖచ్చితంగా ఎలా చెప్తాం? ఆయన ఒకవేళ పౌలుకి ఇవ్వబడిన ముల్లు. ఈడ ముల్లు అంటే అర్థం ఏంటి? ఏ ముల్లు ఇవ్వబడింది? ఎవరికి తెలియదు. అవునా? తెలుసా అండి పోనీ? మనం ఒకవేళ అనుకుంటే అనుకోవడమే. అవునా? అజంప్షన్స్ ఓన్లీ వాడికి దానికి ఆ! ప్రూఫ్ ఏం ఉండదు. వాళ్ళ హిస్టరీ ప్రకారం రుజువేముండదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు. రకరకాల ఆలోచనలు చేస్తా ఉంటాం. ఒకవేళ అది మనకు తెలియపరచాలనుకుంటే డైరెక్ట్‌గానే రాయబడి ఉండేది. అది ఆ కాలంలో ఉన్నటువంటి భాషా విధానం అది. మైండ్ సెట్ గ్యాప్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలంలో కొన్ని పదజాలాలు వాడుతున్నాం. ఇది డైరెక్ట్ బైబిల్‌లో ఉండవు అవి డైరెక్ట్‌గా. అంటే మనకు డిక్షనరీలో ఉండని పదజాలాలు వాడుతా ఉంటాం. అవునా అండి? డిక్షనరీలో ఉండవండి. ఉంటాయా?
ఉండవు. ఉండవు. ఇప్పుడు ఒకవేళ డిక్షనరీలో ముల్లు అనే పదాన్ని పెడితే డైరెక్ట్ ముల్లు అనే అర్థం వస్తది. అవునా? ముల్లు అని కొడితే అవును. వేరే అర్థం వస్తదా అండి? రాదు. అవునా? మనం అనుకున్న అర్థాలు ఎక్కడ రావు. అవునన్న రాదు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నేను వింటుంటాను. బిస్కెట్ ఏస్తున్నావులే అని అంటారు ఎగ్జాంపుల్. అవునా? అవునన్న. ఇప్పుడు బిస్కెట్ ఏస్తున్నావు అనేది ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తికి, వింటున్న వ్యక్తికి మధ్యలో ఉన్న మైండ్ సెట్ గ్యాప్ అది. అవునా అండి? మైండ్ సెట్. అంటే మైండ్ సెట్‌కి సంబంధించిందది. అవునా? యెస్. యెస్. ఇదే ఇదే పదాన్ని మనం బయట వాడితే బయట దేశాల్లో ఉందో లేదో తెలియదు మనకు ఆ విధానం. అవునా? అంటే దీనికి రకరకాల పదాలు వాడుతున్నారు ఆఫ్‌కోర్స్. అవునా? రకరకాల పదాలు వాడుతున్నారు. అంటే మన వాడుక భాషలో రకరకాల పదాలుంటాయి. వాడుక భాషలో ఉండే పదాలు, వాడుక భాషలో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ అక్కడున్న ప్రజలకి మన ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి బిస్కెట్ ఏస్తున్నావు అని అంటే వాళ్ళకి అర్థమైతదా అండి? అంటే ముసలోళ్ళు వాళ్ళకి. హలో! అర్థం కాదన్న. బిస్కెట్ ఏందని అంటారు. అర్థం కాదు. బిస్కెట్ ఏమంటే ఏంటి? బిస్కెట్ ఏస్తున్నావు ఏందిరా? బిస్కెట్ బిస్కెట్ ఏడేసినవురా? అంటే అంటే బిస్కెట్ వాళ్ళు ప్యాకెట్ ఏదో అనుకుంటారు. అనుకుంటారు. తెలీదు వాళ్ళకి పాపం. అంటే కొన్ని విషయాలని కన్వే చేయడానికి వాడేటువంటి పదాలు. అక్కడ ముల్లు అనేది ఏంటో మనకు నిజంగానే తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా? రీజన్ ఏంటో చెప్పాడు. ముల్లు ఎందుకు ఇవ్వబడినో రీజన్ చెప్పాడు కదా! రీజన్ ఉందా అండి? అంటే ఆయనకు దైవ దేవుడు ప్రత్యక్షతలు అత్యధికమైనందున ఆయన ఎచ్చిపోకుండా నిమిత్తం అంట. అవునా? కరెక్ట్ అన్న. ఎచ్చిపోకుండడానికి. హ్మ్. ఒక ప్రాస్పెక్ట్ బోధకుడు ఏమన్నాడంటే పౌలు కంట పాపం ముమ్మార్లే వేడుకున్నాడండి. ఇంకో నాలుగోసారి వేడుకుంటే ఏమైతుండే? విశ్వాసం లేదు కాబట్టి 3 సార్లు వేడుకున్నాడని చెప్పాడు. రైటేనా మరి ఆ ఇంటర్ప్రిటేషన్? హలో! కాదు. పౌలుకు విశ్వాసం లేదంట. అందుకే 3 సార్లు వేడుకున్నాడంట. సమాధానం వచ్చింది కదా! మూడోసారి వేడుకున్నా సమాధానం ఇచ్చిండు కదా దేవుడు. అది. దేవుడు లేదు సమాధానం సబ్మిట్ ఇచ్చాడు. నా కృప నీకు చాలు అన్నప్పుడు ఆయన సమాధానం పొందుకున్నాడు. అంటే ఈ ప్రాస్పెక్ట్ ప్రీచర్‌లు ఎలా చేస్తారంటే యోబు కూడా అంటే దేవుని మీద అది లేదంట. అందుకే అలా సఫర్ అయిండంట పాపం. భక్తులు ఎందుకు సఫర్ అవుతున్నారంటే విశ్వాసం లేక సఫర్ అవుతున్నారా? విశ్వాసం ఎక్కువైనందుకు అలా ఉన్నారా మరి చెప్పాలా? అవునా అండి? భక్తులకు విశ్వాసం లేకనా? విశ్వాసం ఎక్కువైందా? విశ్వాసం ఉండి. విశ్వాసం వాళ్ళది ఎక్కువైన విశ్వాసం వాళ్ళది. మనకు అలాంటి విశ్వాసం మన వాళ్ళకి రావడం చాలా కష్టం. నేటి పాస్పాటి బోధకులకు. ఏడోది కల్చరల్ గ్యాప్ అంటాం. సాంస్కృతిక పరమైనటువంటి వ్యత్యాసాలను గుర్తించి అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్‌లో ఉన్నటువంటి హ్మ్. ఆహ్, సాంస్కృతికపరమైనటువంటి విషయాలు వేరుంటాయి. మన మన దేశంలో మనం ఇప్పుడు మళ్ళీ అందులోనే తెలంగాణకి, ఆంధ్రాకి కూడా చాలా వ్యత్యాసాలుంటాయి. అవునా అండి? ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు అవునన్నా. రూతు 4:7 చదవండి. రూతు 4:7 చదవండి. చదవండి. విన్నవాళ్ళు ఇబ్బంది పడతారండి. ఇశ్రాయేలీయులు త్వరగా చదవండి. రూతు 4:7 ఇశ్రాయేలీయులు బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని సిద్ధపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా సిద్ధపరచుటకు కాదు, స్థిరపరచుటకు. స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికిచ్చుటయే. ఈ పని ఏంటిదంట చాలండి. ఏమని చూస్తున్నాం అక్కడ? ఇశ్రాయేలు యొక్క ఆచరణ ఎలా ఉండే సాంస్కృతిక విషయం అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉండే అంటే ఒకవేళ ఏ విషయమైనా కావచ్చు. బంధు ధర్మాన్ని గురించినటువంటి విషయం వచ్చినప్పుడు, లేదా క్రయ విక్రయాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు,
ఇప్పుడు మనం కొన్ని బాండ్స్ రాసుకుంటాం. ఇప్పుడు మన కాలంలో బాండ్స్ రాసుకుంటాం. లేకపోతే కుదవబెట్టుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి మన దేశంలో. అవునా కదా! ఎప్పుడన్నా పాత కాలంలో ఏదో డబ్బు కావాలన్నా లేకపోతే కుదవబెట్టుకోవడం, మధ్యవర్తిత్వం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వారి కల్చర్ ఎలా ఉంది అనంటే ఏదైనా క్రయ విక్రయాలు చేయడానికి దానికి గుర్తు అంట. దాన్ని స్థిరపరచడానికి. ఇగో ఈ క్రయ విక్రయాన్ని నేను స్థిరపరుస్తున్నాను అని తెలియపరచడానికి చెప్పు తీసుకొని పొరుగువాని చేతికి ఇవ్వడం వాళ్ళ ఆచారం అంట. మన దగ్గర చెప్పు తీసుకొని చేయికిస్తే ఏం చేస్తారండి? చాలా రాంగ్ అయిపోద్ది. హ్మ్. చాలా రాంగ్ అయిపోద్ది. పెద్ద గొడవలు అవుతాయి. సో, ఒక్కొక్క దగ్గర కల్చర్ ఇప్పుడు బైబిల్‌లో అలాంటి కల్చర్ అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క కల్చర్ సంస్కృతి వేరు. హ్మ్. ఇంకా చూడొచ్చు మీరు. సరే ఇప్పుడు తలాంతులు అంటే ఏంటి చెప్పండి? తలాంతులు. బైబిల్‌లో తలాంతులు అనే మాట ఉంటది గదా! హలో! డియర్ బ్రదర్స్ అండ్ మీ అందరికి తెలుసా అండి? మీరు రెగ్యులర్‌గా వాడుక భాషలో రెగ్యులర్‌గా వాడతారు మీరు తలాంతులు అనేది క్రైస్తవులు. అవునా? అది మనీ పేరు కావచ్చు అన్న. ఓకే. రెగ్యులర్‌గా ఏం వాడుతున్నారు చెప్పండి? టాలెంట్స్ అన్న టాలెంట్స్. ఓకే. అదేంటండి నీకు పాడే తలాంతు ఉన్నది. పాడాలే తలాంతు. ఏం తలాంతులున్నాయి అవి వాడుకోవాలి. లేకపోతే దేవుడు తీసేసుకుంటాడు అని అడుగుతున్నారా లేదా మీరు? ఆశీర్వాదాలండి. తలాంతులంటే ఆశీర్వాదాలా? బాధ్యతలన్న. బాధ్యతలా? బాధ్యతలు. నేను రెండు ఈరోజు కొత్త పదాలు విన్నాను. తలాంతు అంటే ఆశీర్వాదాలని, బాధ్యతలని. నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. దేవుడు మనకిచ్చి కలగజేసే సామర్థ్యం. ఆ! ఏలే గారన్నట్టు క్రైస్తవ పరిభాషలో తలాంతులనే పదానికి వాడినటువంటి ఒకే ఒక భావం అంటే సామర్థ్యం. ఈరోజు ఫస్ట్ టైమ్ ఇంకో కొత్త భాష 2 కొత్త పదాలు విన్నాను. ఒకటి ఆశీర్వాదాలు, ఇంకోటి ఏమన్నారు? బాధ్యతలన్న. బాధ్యతలన్నారు. సామర్థ్యం అంటే కాదన్న? హ్మ్. సామర్థ్యం అంటే ఏంటి అన్న అర్థం? సామర్థ్యం అంటే కేపబిలిటీ అంటే ఒక పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి. హ్మ్. ఇప్పుడు పాడగలిగే తలాంతు ఉన్నోళ్ళు పాడండి అంటే అర్థం ఏంటిది? పాడగలిగే సామర్థ్యం ఉన్నోళ్ళు పాడాలి. వాక్యోపదేశం చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు వాక్యాన్ని చెప్పాలి. అట్లా. సామర్థ్యం. చేయగలిగినటువంటి శక్తి కలిగినోళ్ళు, పాడగలిగిన శక్తి ఉన్నోళ్ళు పాడమని అర్థం సామర్థ్యం. సో, తలాంతులు అనంటే క్రైస్తవ పరిభాషలో 2 అర్థాలతో వాడుతున్నారు ఇప్పటివరకు. ఒకటి సామర్థ్యం గిఫ్ట్స్ అంటారు. అంటే గిఫ్ట్స్. కదా! దేవుడిచ్చినటువంటి గిఫ్ట్‌ని వాడుకోవాలి. అవునా? పాడే గిఫ్ట్ ఉంది. సో, గిఫ్ట్ అన్నా, సామర్థ్యం అన్నా ఆల్‌మోస్ట్ ఆల్ ఒకే రకమైన అర్థంతో మనం చూస్తాం. రైటేనా? బైబిల్‌లో తలాంతు అంటే అందుకే నేను ఒకసారి ఓ పాస్టర్ గారు అంటే నీకు పాడే తలాంతు ఉంది తమ్ముడు. నువ్వు దీన్ని వాడుకోకపోతే దేవుడు తీసుకొని ఉన్నోళ్ళకి ఇచ్చేస్తాడు. ఉన్నది తీసుకొని మరొకరికి ఇస్తాడు అని చెప్పాడు. అవునా? అంటే బైబిల్‌లో ఒక ఉదాహరణ ఉంది. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తీసుకున్నాడు, 5 సంపాదించాడంట. 2 తీసుకున్నాడు, 2 సంపాదించుకున్నాడు. 1 తీసుకున్నాడు ఏం సంపాదించలేదు. సంపాదించకపోగా ఇచ్చిన వ్యక్తినే మరొక రకంగా చిత్రీకరించినట్టుగా చూపించాం. మరి నేను అలాంటోడినైతే దాన్ని షావుకారుల దగ్గర పెట్టి ఎందుకు దాన్ని అది చేయలేదు అని చెప్పేసి అడగడం మనం చూస్తాం. అంటే చెడ్డ దాసుడు అని చెప్పేసి ఆ ఒక్కటి ఇచ్చినోడిని ఉన్నది తీసుకొని 10 ఉన్నోనికి ఇప్పించడం మనం చూస్తాం. అంటే దీన్ని ఎలా వాడుతున్నారంటే క్రైస్తవ పరిభాషలో ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు చూడండి నీకున్న తలాంతును వాడుకోకపోతే దేవుడు దాన్ని తీసుకొని మరో వ్యక్తికి ఇస్తాడని చెప్తున్నారు. అవునండి? నీకున్న తలాంతు వాడుకోకపోతే దేవుడు దాన్ని తీసుకొని మరొక వ్యక్తికి ఇస్తాడని చెప్తున్నారు. మరి రైటేనా ఆ ఇంటర్ప్రిటేషన్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు జాకబు పాడగలిగిన సామర్థ్యం ఉంది. ఒకవేళ జాకబు ఒక 2, 3 సంవత్సరాల నుంచి పాడట్లేదనుకో, ఆ వరాన్ని వాడలేదనుకోండి ఎగ్జాంపుల్. ఆ వరం వాడకపోతే దాన్ని తీసుకొని దేవుడు మరొకరికి ఇచ్చే అవకాశం ఉంటదా? ఉండదా? హలో! దేవుడు ఒకసారి ఉండదన్న. ఇచ్చాడంటే మరలా తీసుకునే ఉండదన్న. ఇదే లేదు. దేవుడు ఒకసారి ఇచ్చాడంటే మరలా తీసుకునే ఇదేమీ లేదు.
సెకండ్ నేను అడుగుతుంది ఏంటిదంటే అలా నేను పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పాసిబిలిటీ గురించి అడుగుతున్నా. దేవుడు అలా చేస్తాడా లేదన్నా చేయడా లేదు. పాసిబిలిటీ గురించి అడిగినప్పుడు పాసిబిలిటీ గురించే చెప్పండి. తీసుకుంటాడండి. తీసుకుంటాడా? అంటే ఇప్పుడు లేదన్నా లేదు. ఒక తలాంతు ఇచ్చిన వాడు దాచిపెట్టినందుకు తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇయ్యమని అవును. ఆజ్ఞాపించాడు అది కదా. అది ఉందండి. నేను అడుగుతుంది ఏంటంటే ఒకవేళ దాన్ని అలా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఒక ఉమ్, పాడే వ్యక్తి ఉన్నాడు. జాకే 1 సంవత్సరం వాడలేదు అనుకుందాం. ఉమ్. జాకే బ్రదర్ అట్లేం వాడలేదు అనుకుందాం. పాడకపోతే అది పాడే టాలెంట్ పోయి ఇంకోళ్ళకి వస్తదా అని అడుగుతున్నా. ఏం తీసుకోడండి. మళ్ళీ మళ్ళీ తిప్పలబడి స్థిరపడొచ్చు. మళ్ళీ దానికోసం కష్టపడాలి. అంటే మనం ప్రాక్టీస్ పోద్ది. అంటే ఇప్పుడు మీకు డ్రైవింగ్ వస్తా అండి. ఒక 1 ఇయర్స్ నుంచి డ్రైవింగ్ రాదనుకుందాం ఎగ్జాంపుల్. డ్రైవింగ్ చేయట్లేదు 1 ఇయర్స్ నుంచి. డ్రైవింగ్ మనకి రాకుండా అయిపోతదా? లేదా మీకు స్విమ్మింగ్ వస్తది. కొద్ది రోజుల నుంచి స్విమ్ చేయట్లేదు అనుకోండి. ఆ స్విమ్మింగ్ చేసేటువంటి సామర్థ్యం కోల్పోతారా? అట్లేముండదన్న కోల్పోం. సో, ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఇంటర్ప్రిటేషన్స్ మనం ఎలా చేసుకుంటాం? ఎక్కడో వింటాం. అదే అలవాటు చేసుకుంటాం. బైబిల్‌లో ఇప్పుడు జాన్ ఐజాక్ చెప్పినట్టు తలాంతుల గురించి అంటే తలాంతులు అంటే గిఫ్ట్స్ కాదండి. తలాంతు అంటే బైబిల్ ప్రకారం వారి కల్చర్‌లో ఇశ్రాయేల్ కల్చర్‌లో తలాంతు అంటే అర్థమైంది అంటే రూపాయల డబ్బులవి. తలాంతులంటే సామర్థ్యం గాదు. తలాంతులంటే గిఫ్ట్స్ గాదు. తలాంతులంటే ఆశీర్వాదాలు గాదు. తలాంతులంటే బాధ్యతలు గాదు. తలాంతు అంటే డబ్బులు అని అర్థం. యేసు ప్రభువు తలాంతు అని కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ వాడిండో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫుట్ నోట్‌లోనే కింద ఉంటది. తలాంతు ఈక్వల్ టు ఇన్ని రూపాయలు. ఒక దగ్గర రూ. 3600 అని. ఒక తలాంతు ఈక్వల్ టు ఇన్ని డబ్బులని ఉంటదక్కడ. సో, తలాంతు అనేది ఒక డబ్బుకు సంబంధించినటువంటి పదజాలం అక్కడ. ఎక్కడ గూడా బైబిల్‌లో తలాంతు అంటే గిఫ్ట్ ఎక్కడ గూడా కనిపించదు. సామర్థ్యం అనేది ఎక్కడ గూడా కనిపించదు. ఒకవేళ దానిని అలా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నట్లయితే సామర్థ్యం ఎలా తీసుకుంటాడండి దేవుడు? అంటే నీకున్న సామర్థ్యం ఎలా పోతది? ఆడ డబ్బులు కాబట్టి తీసుకున్నాడు. నీకు 5 తలాంతులు ఇచ్చిండు అంటే కొంత డబ్బు ఇచ్చాడు. 5 తలాంతులు ఉపయోగించి మళ్ళీ ఒక 5 తలాంతులు సంపాదించాడాయన. ఒకవేళ 10,000 అనుకుందాం. 10,000 ఇస్తే మరొక 10,000 సంపాదించాడు. 2 తీసుకున్నోడు 2,000 తీసుకున్నోడు మరొక 2,000 సంపాదించాడు. మరి మొదటివాడు ఒకరు 1,000 తీసుకున్నోడు ఏం చేశాడు? దాన్ని ఎక్కడ వాడలేదు, వినియోగించలేదు. పాతిపెట్టాడంట. పాతిపెట్టి ఏమన్నాడు? యజమాని వచ్చినప్పుడు నువ్వు విత్తని చోట కోయివాడవని చెప్పేసి ఇంకా యజమానిని నిందించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను అలాంటోనైనప్పుడు ఈ తలాంతు తీసుకెళ్ళి షావుకారుల దగ్గర పెట్టి ఇంట్రెస్ట్ తీసుకొని ఇవ్వాల్సింది కదా మరి అప్పుడు. తలాంతు షావుకారుల దగ్గర ఎలా పెడతారు చెప్పండి? ఆ డబ్బులు తీసుకొని షావుకారు దగ్గర పెట్టి దానికి వచ్చినటువంటి వడ్డీతో కాదు నాకు చెల్లించాల్సింది అప్పుడు నేను అలాంటోనైతే. సో, ఇలాగా అక్కడ సందర్భం పక్కన పెట్టేసి, యేసుప్రభు ఏ ఉద్దేశంతో ఉపమానం చెప్పడం పక్కన పెట్టి, అవన్నీ పక్కన పెట్టేసి, తలాంతు అంటే గిఫ్ట్స్‌లు, సామర్థ్యం అని చెప్పేసి, ఇప్పుడు దేవుడు అది వాడుకోకపోతే బెదిరిస్తా ఉంటారన్నట్టు. ఇప్పుడు నీకేదైనా గిఫ్ట్ ఉందనుకో, అది వాడుకోకపోతే దేవుడు లాగేసుకుంటాడని బెదిరిస్తా ఉంటారు ఎమోషనల్‌గా. ఎట్లా పోతదండి? హ్మ్. ఇప్పుడు నాకు పాడడం వచ్చాననుకో, నేను 2004, 5లో స్టేజ్ ఎక్కడం మానేసిన. కానీ వ్యక్తిగతంగా వాడుకుంటాం కదా! స్టేజ్ ఎక్కనంత మాత్రాన స్టేజ్ మీద వాడట్లేదనుకో, వ్యక్తిగతంగా వాడుకుంటాం కదా! దేవుని వ్యక్తిగతంగా స్తుతించుకుంటాం గదా! సో, ఇది ఇలా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోతే అర్థం ఉండదు గదా! అర్థవంతంగా ఉండదు గదా! అంటే చూడు దేవుడు ఎలా లాగేసుకుంటే ఇల్లాజికల్ పాయింట్ అవుతుంది గదా! లాజిక్ ఉండదు దానికి. హేతుబద్ధం కానటువంటి ఆలోచన గదా! అది హేతువే ఉండదక్కడ. సరైన కారణం ఉండదు గదా! తలాంతు అంటే గిఫ్ట్ అయినా, సామర్థ్యం అనుకుంటే దాని భావం ఒకవేళ ఏదనుకున్నా తీసేసుకుంటాడు. ఎలా తీసేసుకుంటాడండి? అలాగే ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడైనా చూసారా మీరు అలా తీసేసుకోవడం ఎవరి దగ్గర నుంచెల్లైనా? సో చూడలేదు. లేదన్నా. ఒక వర్షన్ ఏంటంటే సో దేవుడు అపవాదికి ఇచ్చిన తలాంతులే తీసుకోలేదు అని చెబుతారు. హ్మ్. దేవుడు సాతానికి మళ్ళా తలాంతుల పదం వాడుతున్నారు. అక్కడ మళ్ళా అదే ప్రాబ్లమ్. మనకు తలాంతులు అంటే మళ్ళీ ఏమి ఇచ్చాడు అపవాదికి? తీసుకోలేదు గిఫ్ట్
నా మాట వింటున్నారా? సారీ సారీ. అలవాటు అయిపోతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక రూపాయలకి కదా పదాన్ని ఇది. రాజు బ్రదర్ మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సో చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం ఒక ఆలోచనకి వెళ్ళిపోయినామంటే ఇక ఎక్కడ కామన్ గా వాడేస్తాం. ఇక ఒక్కసారి వాడుకలోకి వచ్చినామంటే ఇక అది వాడుకతోనే మన వాడుకలో వాడినా ఒక మీనింగ్ ఉండాలి. సో ఇంకెవ్వరు చూసినా స్టేజ్ మీదకి వెళ్ళి తలాంతులు నీ గిటార్ కొట్టే తలాంతు ఉంది, నీకు కీబోర్డ్ తలాంతు ఉంది, నీకు అది వాయించే తలాంతు ఉంది, ఇది వాయించే తలాంతు ఉంది. గుడ్ బ్రదర్, అసలు నీ దగ్గర భలే తలాంతులు నీ దగ్గర తెలుసా, దేవుని మహిమ కొరకు వాడుకో అంట. తలాంతు అంటే సామర్థ్యం కాదండి. తలాంతు అంటే గిఫ్ట్ గానే అది మీరు ఎక్కడన్నా చూడండి కొత్త నిబంధనలు తలాంతు అంటే డబ్బులు. అంటే ఫస్ట్ అర్థం కావాలా మనకు, వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసలు ఏంటిది, వాళ్ళ కల్చర్ లో తలాంతు అంటే ఏంటిది అంటే ఎగ్జాంపుల్ 3 ప్రభు సీమోన్ ఇంట్లో అతను ముద్దడిగాడు. లూకా 7:45 అడిగిండా? హలో, అదేంటండి అడిగాడు. అదేంటండి ముద్దడగడం ఏంటి యేసు ప్రభు? వాళ్ళ కల్చర్ కాబట్టి. చూడండి, ఇశ్రాయేల్ యొక్క కల్చర్ వేరు. వాళ్ళ సంస్కృతిలో ఏంటి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి ముద్దిచ్చి ఆహ్వానించడం అనేది సహజమైనటువంటి విషయం. వాళ్ళ కల్చర్ లో అతిథులు కలుసుకున్నప్పుడు ఒకరొకరు ఎదురుపడినప్పుడు వాళ్ళ గ్రీటింగ్స్, శుభవచనాలు ఎలా తెలుపుకుంటారు, మనం తెలుపుకున్నట్టు తెలుపుకోరు వాళ్ళు. మన యొక్క కల్చర్ వేరు. కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అవకాశం కూడా ఉంది. మీరు చూడొచ్చు పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది గే చర్చెస్ కూడా చాలా ప్రారంభించబడడం మనం చూస్తాం. అంటే దీన్ని సపోర్ట్ గా తీసుకుంటారు, అలాగా వాళ్ళు చేసుకున్న వారిని సమర్థించుకోవడానికి. సో ముద్దు పెట్టుకోవడం ఆ కాలం నాటి ఇశ్రాయేల్ సంస్కృతి అండి. 1 కొరింథీ 16:20, 2 కొరింథీ 13:12, 1 తెస్సలోనిక మనం బైబిల్ అంతర్లో చూస్తాం. పౌలు కూడా రాస్తున్నప్పుడు చివరి వచనాల్లో ఒక పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు శుభవచనం తెలుపుకోమన్నాడు, ప్రేమను తెలుపుకోమన్నాడు, గ్రీటింగ్స్ చెప్పుకోమన్నాడు. సో యూదా ఇస్కరియోతు కూడా అదే సైన్ చేశాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటా అతన్ని అరెస్ట్ చేయమని. ముద్దు పెట్టుకోవడం అనేది వాళ్ళ కల్చర్ అండి. అందుకే బైబిల్ ఆ మాటలు చూస్తాం. సో ఇది కొంతమందికి వింతగా ఉంటది. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు సీమోన్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టలే కానీ స్త్రీ వచ్చి నన్ను పాదాలను ముద్దాడడం మానలేదు అని అంట. ఎలా అర్థం చేసుకోవాలి? కల్చరల్ విషయం. అందుకే బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి, అర్థం చేసుకోవాలా. ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అంటే శుభవచనాలు, గ్రీటింగ్స్ తెలపడం అని అర్థం. వారి భాషలో అది గ్రీటింగ్స్. ఒక్కొక్క కల్చర్లో ఒక రకమైన గ్రీటింగ్స్ ఉంటాయి అండి, అవునండి. అన్ని దేశాల కల్చర్లో అన్ని రకాలుగా ఒకే విధమైనటువంటి గ్రీటింగ్స్ ఏ కల్చర్లో కూడా ఉండవు. ఉంటాయండి? ఉండవు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి గ్రీటింగ్ చెప్పడం ఉంటుంది. అమెరికాలో హగ్ చేసుకుంటారు, ఇండియాలో నమస్కారం లేదు. ఇప్పుడు కొంచెం అన్ని మిక్స్ అయిపోయినా కాబట్టి సెకండ్ వరకు వెళ్ళాము, అవునా? చైనా దేశంలో వంగి నమస్కారం పెట్టుకుంటారు కదా, వంగి నమస్కారం చేస్తారు, అవునండి. అంతేనా? మరి ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయాల్లో ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కే అలవాటు ఉంటుంది, అవునా? అవునా అండి. కొంతమంది కాళ్ళు కడుగుతారు ఇంటికి వచ్చిన అతిథులకి, అవునా? ఇప్పటికంటే పాతకాలం చూస్తే ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏమంటారు, డబ్బా అంటే ఒక చెంబు తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వడం అలవాటు. మనం ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఫస్ట్ చెంబు తీసుకొని నీళ్ళు ఇస్తారు, నిజమే కదండి? అవునండి. సో కాళ్ళు మొక్కుతారు, కాళ్ళు కడుగుతారు, కాళ్ళకు నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోవడానికి. రకరకాలుగా సాంప్రదాయాలు ఉంటాయి. ఫ్రెంచ్ లాంటి వాళ్ళు చెంపలానిచ్చుకుంటారు కదా, ఒక కల్చర్లో ఏముంటది, చెంపలానిచ్చుకుంటారు. మరొక కల్చర్లో ముద్దు పెట్టుకుంటారు, అవునా? అంటే కృతజ్ఞతను తెలపడానికి, శుభవచనాలు తెలపడానికి ఒక్కొక్క దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది. సో అలాగే ఇశ్రాయేల్ కల్చర్లో ఏంటి అంటే ముద్దు పెట్టుకోవడం అనేది కల్చర్ వాళ్ళది. అదేంటి మొగలు ముద్దు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఇదెక్కడి అంటే అది అంటే మనం అందుకే ఈ రోజు కొన్ని మనకు అర్థమవుతాయిలేండి. అందుకే మనం కొన్ని
తప్పుగా అర్థం చేసుకోలేదు. చెన్నైలో ఒక సంఘం ఎప్పుడు యవనస్తులతో కిటకిలాడుతుందని విన్నాం. ఎందుకో తెలుసా అండి? అక్కడ పాస్టర్ గారు యవనస్తులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోమని ప్రేరేపించాడంట ఈ లేఖనాలు చూపించి. దయచేసి మీరు ఎవరైనా శోధించబడి ఆ సంఘం ఎక్కడని మాత్రం అడగొద్దు. నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోలేదు. ఓకే. సో హెర్మెటిక్స్ అనేది వాట్ ద టెక్స్ట్ మీన్స్ అనేది అంటే అసలు సందర్భం ఏంటిది? ఆ రాయబడినటువంటి వాక్యం యొక్క సందర్భం, ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంటిది? దాని అర్థం ఏంటిది అనేది తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. సో అది తెలుసుకోవడం మన యొక్క బాధ్యత. ఆల్రెడీ చూసాం. హెర్మెటిక్స్ అనే పదం హెర్మస్ అనే గ్రీకు దేవత పేరు నుండి వచ్చింది అనేది అపోస్తలుల రిఫరెన్స్ తో సహా మనం చూడడం జరిగింది. సో అందుకే లేఖనము యొక్క సందర్భం అనేది మనకు చాలా ప్రధానమైనది. లేఖనం యొక్క ఏ సందర్భంలో అది రాయబడింది, ఏ సందర్భంలో అది చెప్పబడింది అనేది సందర్భాన్ని తెలుసుకోవడం అనేది మన యొక్క ప్రాథమికమైన బాధ్యత. అందుకే ఏ సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించారు అనేది మనం తెలుసుకోవాలా. నెక్స్ట్ దెన్ అండ్ దేన్ని నవ్ అండ్ హియర్ కి అప్లై చేయడాన్ని మనం హెర్మెటిక్స్ అంటాం. అంటే అప్పుడు దెన్ అంటే అప్పుడు కదా, దేర్ అంటే అక్కడ, అప్పుడు అక్కడ చెప్పబడిన దాన్ని, రాయబడిన దాన్ని ఇప్పుడు ఇక్కడ అన్వయించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం తెలియాలి. అవునండి? అర్థం తెలియకుండా అప్లై చేసుకోవచ్చా? హలో, చేసుకోకూడదు. చేసుకోకూడదు. అప్పుడు అక్కడ జరిగిన దాన్ని మనం అర్థం తెలుసుకుంటేనే ఇప్పుడు ఇక్కడ అర్థం అప్లై చేసుకోవాలో తెలుస్తుంది. చెప్పండి ఏమన్నారు? చెన్నైలో చర్చిలా ఉంటది అదే అండి. సో అక్కడ అప్పుడు చెప్పబడిన దాన్ని భావం తెలుసుకుంటేనే, సరైనటువంటి అర్థం తెలుసుకుంటేనే, సరైన సందర్భాన్ని తెలుసుకుంటేనే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి అది దోహదం అవుతుంది. అప్లై చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి సహాయం చేస్తుంది. సో ఇప్పుడు గాడ్ ఈజ్ లవ్ అని బైబిల్ చెప్తుంది. లవ్ ఈజ్ బ్లైండ్ అని ఇప్పుడు సమాజం నమ్ముతుంది. ఇప్పుడు అనుకో ఎగ్జాంపుల్ అనుకో, ఇది స్టేట్ ఒక కొటేషన్ గా వాడతారు లవ్ ఈజ్ బ్లైండ్ అని. ఇప్పుడు రెండింటిని జత చేయకూడదు. అవునా? రెండింటి యొక్క సందర్భాలు కంప్లీట్ గా వేరు. అవునండి? అవునన్నా, అవును. రెండింటి సందర్భాలు ఒకటేనా? కాదు. వీటి సందర్భాలు వేరు. అందులో లవ్ ఉంది, ఇందులో లవ్ ఉందండి, అన్నిట్లో లవ్ ఉందని చెప్పేసి లవ్ కాకుండా పోతే సెట్ అవుతుందా ఇప్పుడు అది? అలాగే మనం చేస్తాం. కొన్ని సందర్భాలకు వేరైనటువంటి పదజాలాలని మనం చాలా మిస్యూజ్ చేస్తున్నాం. అందుకే మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఈ 3 సూత్రాలు మనము ఆలోచన చేయాలి. హెర్మెటిక్స్ యొక్క అవసరతని 3 సూత్రాలు చాలా పర్టికులర్‌గా చెప్తాం. ఒకటి, సరైన రీతిగా అర్థం చేసుకొని, అన్వయించుకొని వివరించడానికి. రెండోది, కొన్ని కష్టతరమైన వాక్య భాగాలు ఉంటే వాటికి విపరీతమైనటువంటి అర్థ వివరణ ఇవ్వకుండా జాగ్రత్త పడడానికి. మూడోది, వాక్యానికి మన మధ్యలో ఉన్నటువంటి 7 ఖాళీలను పూరించుకొని అర్థం చేసుకోవడానికి. 7 ఖాళీలు పూరించుకుంటే లేఖనం మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 7 ఖాళీలు ఇక్కడే ఉన్నాయి. ఇంకెన్నిసార్లు రిపీట్ అవుతాయో మనం ముందు చాలా విషయాలు చూస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే మనం చూసాం. కానీ బైబిల్‌లో ఎక్కడెక్కడ ఇలాంటి విషయాలు ఉన్నాయి, మళ్ళీ మనం క్షుణ్ణంగా చూసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడే కొంతమంది కన్ఫ్యూజ్ కావద్దు, మాకు అర్థం కాలేదు, ఎక్కడో మిస్ అవుతున్నాం అనేది మాత్రం ముద్దపడొద్దు. ఎందుకంటే టైం పడుతుంది. కొంచెం సబ్జెక్ట్ అవుతున్న కొద్దీ మీకు ఇంకా లోతుగా ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి కొంచెం సమయం పాటించండి. ఒక్కొక్క పాయింట్ మనం క్షుణ్ణంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7 గ్యాప్స్ నిజంగానే ఉన్నాయా బైబిల్‌లో? మనం లేఖనాలు అలాంటి ఉదాహరణలతో పాటు ఇంకా చూద్దాం. ఓకే. సో థాంక్ యూ అండి. దీన్ని ఇక్కడ ముగించి మళ్ళీ మనం ప్రారంభించుకుందాం.